వెంకటగిరి పోలేరమ్మ జాతర. అమ్మ కాపాడిన ఊరు. వెంకటగిరి పచ్చని చెట్ల మధ్య నెమ్మదిగా జీవించే ప్రజలతో ఉన్న ప్రశాంతమైన పట్టణం. ఆ ఊరికి ప్రాణం పోలేరమ్మ తల్లి. ఊరిలో ఏ కష్టం వచ్చినా ముందుగా అమ్మవారి గుడి గుర్తుకొస్తుంది. ప్రతి సంవత్సరం వేసవి చివర్లో వచ్చే పోలేరమ్మ జాతరంటే వెంకటగిరి ఊరంతా పండగ వాతావరణమే. జాతరకి వారం రోజుల ముందే ఇళ్లన్నీ శుభ్రం చేయడం మొదలు పెడతారు. ఆడవాళ్లు రంగురంగుల ముగ్గులు వేస్తారు. పిల్లలు జాతర కోసం కొత్త బట్టల గురించి కలలు కంటారు. ఈ కథలోని చిన్నబ్బాయి పేరు రాము. రాము చాలా ఆసక్తిగా ప్రతి ఏడాది జాతర కోసం ఎదురు చూస్తాడు. జాతరకి 2 రోజుల ముందు ఊర్లో ఒక్కసారిగా కలకలం మొదలైంది. కొందరికి జ్వరం, కొందరికి అనారోగ్యం. వర్షం కూడా కురవడం లేదు. ఊర్లో వాళ్ళందరికీ భయం పట్టుకుంది. అందరూ ఒకే మాట అన్నారు, అమ్మ పోలేరమ్మకు మొక్కుకుంటేనే ఊరు బాగుపడుతుంది. జాతర రోజు ఉదయం తెల్లవారుజామునే గుడి దగ్గర డప్పుల మేళం మొదలైంది. డప్పు డప్పు అనే శబ్దంతో వెంకటగిరి ఊరు మేల్కొంది. భక్తులు ఎర్రని వస్త్రాలు ధరించి అమ్మవారి నామస్మరణ చేస్తూ గుడి చుట్టూ తిరిగారు. రాము తన అమ్మ చేతి పట్టుకుని గుడిలోకి వెళ్లాడు. అమ్మవారి ముఖంలో వెలిగిన ప్రశాంతత రాము మనసును తాకింది. అదే రోజు సాయంత్రానికి ఆశ్చర్యకరంగా వాతావరణం మారింది. అందరూ ఈ అమ్మవారి దయ్యేనని నమ్మారు. జాతరలో ప్రసాదం పంచారు. ఎవరూ చిన్నా పెద్ద తేడా లేకుండా ఒకే వరుసలో నిలబడ్డారు. ఆ రోజు గొడవలు లేవు, బాధలు లేవు. కేవలం భక్తి, ఐక్యత మాత్రమే.